గోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సాగర తీరంలో ఐటీ వెలుగులు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఉత్తమ పథకం, ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచే కార్యక్రమాలు చేపట్టాలి, విశ్వవిద్యాలయాలకు ఏఐసిటిఈ మార్గదర్శకాలు, దేశానికే ఆదర్శంగా విద్య వైద్యం, 3282 వర్సిటీ పోస్టులకు ఈ నెల 20న నోటిఫికేషన్, క్యాన్సర్ రోగుల కష్టాలకు చెక్, 26 వారాల గర్భాన్ని తొలగించడం కుదరదు, గర్భిణీ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు, రక్తహీనత, బాల్య వివాహాలపై చర్చించండి, పొదుపు సంఘాల మహిళలకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కౌలు రైతులకు తీపి కబురు, వృద్ధుల్లో చూపును దెబ్బతీసే నీటి కాసుల సునామీ. ఈరోజు వార్తలను చూద్దాం. సాగర తీరంలో ఐటీ వెలుగులు. ఐటీ సేవల హబ్గా మారేందుకు విశాఖపట్నానికి అన్ని అవకాశాలు, సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విశాఖలో ఇన్ఫోసిస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాలుపంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. టైర్ 1 సిటీగా విశాఖ రూపాంతరం చెందేందుకు ఇన్ఫోసిస్ రాక దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు 20,000 మంది నేవీ ఉద్యోగులతో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ ఎడ్యుకేషన్ హబ్గా కూడా నిలిచిందని గుర్తు చేశారు. ఇక్కడ ఇప్పటికే 2 పోర్టులున్నాయని, త్వరలోనే 3వ పోర్టు సమీపంలోని శ్రీకాకుళంలో రానుందని తెలిపారు. మరో 2 ఏళ్లలో పూర్తిస్థాయి అంతర్జాతీయ పౌర విమానాశ్రయం కూడా సిద్ధం కానుందని చెప్పారు. పరిశ్రమలకు ఏ సహాయం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటామని పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. సోమవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన సందర్భంగా విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను సీఎం జగన్ ప్రారంభించారు. ఫార్మా కంపెనీల 4 యూనిట్లకు ప్రారంభోత్సవాలు, 2 యూనిట్లకు శంకుస్థాపనలు నిర్వహించారు. మొత్తం 1,646 కోట్ల రూపాయల విలువైన ఐటీ కార్యాలయాలు, ఫార్మా యూనిట్ల ఏర్పాటుతో 3,450 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. విశాఖలో సముద్ర తీరం శుభ్రత కోసం జీవీఎంసీ సిద్ధం చేసిన 6 బీచ్ క్లీనింగ్ యంత్రాలను కూడా ప్రారంభించారు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఉత్తమ పథకం. రాష్ట్రంలోని పేద ప్రజలకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అత్యాధునిక కార్పొరేట్ వైద్యాన్ని అందించడమే కాకుండా శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ఆర్థిక తోడ్పాటును అందించడానికి ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఉత్తమ పథకమని, దాని అమలు సాహసోపేతమైన చర్య అని ఏకంగా నేషనల్ హెల్త్ అథారిటీనే అభివర్ణించింది. ఈ పథకం శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకునే సమయంలో పేదల జీవనోపాధికి పెద్ద భరోసా ఇస్తోందని తెలిపింది. ప్రజారోగ్య రంగంలో ఉత్తమ పద్ధతులు, ఆవిష్కరణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోందని నేషనల్ హెల్త్ అథారిటీ కితాబిచ్చింది. వివిధ రాష్ట్రాల్లో ఆరోగ్య బీమాలో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసిన అథారిటీ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకంపై ప్రశంసలు కురిపించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం పేద కుటుంబాల్లోని వారు శస్త్రచికిత్సలు చేయించుకున్న అనంతరం విశ్రాంతి సమయంలో గృహ ఖర్చులకు రక్షణ కవచంగా నిలుస్తోందని పేర్కొంది. ఇది చాలా పెద్ద కార్యక్రమం అయినప్పటికీ వైఎస్ జగన్ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగిస్తోందని తెలిపింది. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచే కార్యక్రమాలు చేపట్టాలి.
విశ్వవిద్యాలయాలకు ఏఐసిటిఈ మార్గదర్శకాలు. ఇంజనీరింగ్ విద్యార్థులకు మొదటి సంవత్సరంలోనే ఆత్మస్థైర్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి విశ్వవిద్యాలయాలకు సూచించింది. విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం తొలగించి మానసికంగా దృఢంగా ఉండేలా చూడాలని పేర్కొంది. తొలి దశలో నిర్వహించే అవగాహన కార్యక్రమం నుంచే ఇది మొదలవ్వాలని తెలిపింది. ఉన్నత విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ అధ్యయనాలపై ఏఐసిటిఈ దృష్టి పెట్టింది. ఇంటర్ వరకు ఎక్కువగా బట్టి విధానంలో చదివే విద్యార్థులు ఇంజనీరింగ్లోని భిన్నమైన విద్యా విధానం వల్ల సొంత అవగాహన పద్ధతులపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారని కేంద్ర విద్యా సంస్థ భావించింది. ఈ సమస్యను అధిగమించడానికి వీలుగా ఇంజనీరింగ్ విద్యకు ముందుగా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని జాతీయ విద్యా విధానం 2020లో కొన్ని సూచనలు చేసింది. వాస్తవానికి దీనికి సంబంధించిన సూచనలను ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఏఐసిటిఈ పేర్కొనగా, ఇప్పటికే ఇంజనీరింగ్ తరగతులు మొదలైనందున వచ్చే ఏడాది నుంచి విశ్వవిద్యాలయాలు దీనిపై దృష్టి పెట్టే వీలుందని అధికారులు చెబుతున్నారు. దేశానికే ఆదర్శంగా విద్య, వైద్యం. పరిపాలనా రాజధాని విశాఖలో పెట్టుబడులను ఆకర్షించి కంపెనీల ఏర్పాటుకు సీఎం జగన్ చేస్తున్న కృషి అభినందనీయమని లారెస్ ఫార్మా కంపెనీ సీఈఓ చావ సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం అచ్యుతాపురం సెజ్లో లారెస్ ఫార్మా యూనిట్ 2 సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన అనంతరం లారెస్ సీఈఓ మాట్లాడారు. ప్రస్తుతం తమ కంపెనీలో 4,800 మంది పర్మనెంట్ ఉద్యోగులు పనిచేస్తుండగా మరో 3,500 మంది కాంట్రాక్టు విధానంలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్య రంగాలలో ప్రభుత్వం తెచ్చిన మార్పులు దేశానికే ఆదర్శమని ప్రశంసించారు. 3,282 వర్సిటీ పోస్టులకు ఈ నెల 20న నోటిఫికేషన్. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 20న నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి తెలిపారు. వీటితో పాటు డిప్యూటేషన్పై మరో 70 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ తదితర ప్రతి పోస్టును భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వర్సిటీల్లో ఇంత భారీ ఎత్తున ఖాళీల భర్తీ గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. యూనివర్సిటీలను పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోనే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి సోమవారం వచ్చిన హేమచంద్రారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో 18 వర్సిటీల్లో చదువుతున్న 12 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో వారిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యాన్సర్ రోగుల కష్టాలకు చెక్ పెడుతూ రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రుల్లోనే చికిత్స అందించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు క్యాన్సర్ రోగులు చికిత్స కోసం ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు. ఇకపై వారికి రాష్ట్రంలోనే ఆధునిక చికిత్సను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. డిసెంబర్ 21 నుంచి రాష్ట్రంలోని 12 జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సేవలు ప్రారంభిస్తోంది. రోగులు ఈ ఆసుపత్రుల్లో హబ్ అండ్ స్పోక్ విధానంలో కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ సేవలు పొందవచ్చు. తిరుపతిలోనే స్విమ్స్తో పాటు మిగిలిన ఉమ్మడి జిల్లాల్లోని పాత 10 బోధనాసుపత్రులు హబ్స్గా వ్యవహరిస్తాయి. వీటికి సమీపంలోనే జిల్లా ఆసుపత్రులను మ్యాపింగ్ చేశారు. రోగులకు తొలుత హబ్స్లో చికిత్స అందిస్తారు. ఆ తర్వాత క్యాన్సర్ వైద్య నిపుణుల సూచనలతో జిల్లా ఆసుపత్రుల్లోనే చికిత్స అందిస్తారు. ఇందుకోసం ప్రతి జిల్లా ఆసుపత్రిలో 4 పడకలతో ప్రత్యేకంగా ఒక యూనిట్ ఏర్పాటు చేస్తారు.
వైద్య సేవలు అందించడానికి ప్రతి యూనిట్లో 2 వైద్యులు, 4 స్టాఫ్ నర్సులు, 1 ఫార్మసిస్ట్, 1 ల్యాబ్ టెక్నీషియన్ను నియమించారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ప్రారంభించారు. మందులు, ఇంట్రావీనస్, ఇంట్రాపెరిటోనియల్, ఇంట్రాథేకల్ ఇలా వివిధ క్యాన్సర్ వ్యాధులకి కీమోథెరపీ చేస్తారు. సాధారణంగా బ్రెస్ట్, తల, గొంతు క్యాన్సర్ రోగులకు వ్యాధి తీవ్రత, రోగి పరిస్థితి ఆధారంగా 6 అంతకంటే ఎక్కువ సైకిల్స్ కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర క్యాన్సర్ కేర్ ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ తెలిపారు. 26 వారాల గర్భాన్ని తొలగించడం కుదరదు. గర్భిణీ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. 26 వారాల 5 రోజుల వయసున్న గర్భాన్ని తొలగించుకునేందుకు ఓ వివాహిత పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆమె ప్రసవానంతర కుంగుబాటుతో బాధపడుతుండడం వాస్తవమేనని ఎయిమ్స్ మెడికల్ బోర్డు తేల్చింది. అయితే గర్భస్థ శిశువు బాగానే ఉందని, ఆరోగ్యపరంగా అసాధారణ పరిస్థితులేమీ లేవని బోర్డు స్పష్టం చేసింది. ఆమె వాడుతున్న మందులు కూడా పిండం ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపేవేమీ కావని వెల్లడించింది. అంతేకాక పిండం వయసు వైద్యపరంగా అబార్షన్కి అనుమతించిన 24 వారాల గరిష్ట గడువును కూడా దాటేసింది. కనుక ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నాం అని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది. ఇప్పుడు అబార్షన్కు అనుమతించడం భ్రూణ హత్యతో సమానం. ఎంపీటీ చట్టంలోని 3, 5 సెక్షన్లను ఉల్లంఘించడమే. సదరు మహిళ ఆసుపత్రి ఖర్చులన్నింటినీ ఎయిమ్సే భరిస్తుంది. చిన్నారిని పెంచుకోవడమా, దత్తతకివ్వడమా అనేది ప్రసవానంతరం తల్లిదండ్రులు నిర్ణయించుకోవచ్చు అని స్పష్టం చేసింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు. ఇప్పటికే తనకి 2 పిల్లలని, 2022 సెప్టెంబర్లో 2వ కాన్పు అనంతరం కుంగుబాటుకు గురయ్యానని పేర్కొంటూ ఓ 27 ఏళ్ల గర్భిణి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 3వ బిడ్డను కనిపెంచే శారీరక, ఆర్థిక, భావోద్వేగపరమైన స్తోమత లేనందున అబార్షన్కు అనుమతించాలని కోరింది. ఆమెను పరీక్షించిన ఎయిమ్స్ బృందం నివేదిక ఆధారంగా ఆమె 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అక్టోబర్ 9న సుప్రీంకోర్టు అనుమతించడం తెలిసిందే. ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రం పిటిషన్ వేసింది. పిండం బాగానే ఉందని, చక్కగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంటూ ఎయిమ్స్ బృందంలోని ఒక వైద్యుడు సుప్రీంకోర్టుకు అక్టోబర్ 6న పంపిన ఈమెయిల్ను ఉటంకించింది. ఈ నేపథ్యంలో దీనిపై పునర్విచారణ జరిపిన జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బివి నాగరత్న ద్విసభ్య ధర్మాసనం తొలుత అబార్షన్కు అనుమతించిన బుధవారం భిన్నమైన తీర్పు వెలువరించింది. దాంతో కేసు సిజేఐ ధర్మాసనం ముందుకొచ్చింది. రక్తహీనత, బాల్య వివాహాలపై చర్చించండి. పొదుపు సంఘాల మహిళలకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ స్వయం సహాయక పొదుపు సంఘాల కార్యక్రమంలో భాగంగా మహిళలు తమ సంఘాల వారీగా ప్రతి నెల నిర్వహించుకునే సమావేశాల్లో పిల్లలు, గర్భిణుల్లో రక్తహీనత సమస్య, బాల్య వివాహాల నివారణ, పిల్లలందరికీ విద్య వంటి అంశాలను అజెండాగా చేర్చి తప్పనిసరిగా చర్చ నిర్వహించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ సూచించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కైలాష్ సత్యర్థి ఫౌండేషన్, బచ్పన్ బచావో ఆందోళన్, వాసవ్య మహిళా మండలి భాగస్వామ్యంతో విజయవాడలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సెర్ప్ సీఈఓ ఏఎండి ఇంతియాజ్తో పాటు వివిధ జిల్లాల డిఆర్డీఏ పీడీలు, రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు ఎందుకు చేయకూడదో సాంకేతికపరమైన అంశాలపై చర్చించుకుని
తమ ప్రాంతంలో ఏవైనా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పిల్లలకు పెద్దలకు అర్థమయ్యేలా కౌన్సిలింగ్ చేయాలని మహిళలకు సూచించారు. తమ ప్రాంతాల్లో ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా మహిళా సంఘాలు బాధ్యత తీసుకుని పనిచేయాలన్నారు. చిన్నారులు, గర్భిణీల్లో రక్తహీనత సమస్య తదితర సామాజికపరమైన అంశాలలో కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పొదుపు సంఘాల మహిళలతో తమ ప్రాంతంలో బాల్య వివాహాల నివారణకు కృషి చేస్తామంటూ ప్రమాణం చేయించారు. కౌలు రైతులకు తీపి కబురు. కౌలు రైతులకు మరింత అండగా నిలవాలని ప్రభుత్వం సంకల్పించింది. గడిచిన 4 ఏళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది పంట హక్కు సాగుపత్రాలు జారీ చేసిన ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం తొలిసారిగా CCLA వెబ్లాండ్ పోర్టల్తో CCRC వెబ్ పోర్టల్ను అనుసంధానించింది. ఫలితంగా బ్యాంక్ లోన్ ఛార్జ్ మాడ్యూల్లో భూ యజమానులతో పాటు కౌలుదారుల వివరాలను సైతం బ్యాంకర్లు ఖరారు చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ మంది కౌలుదారులకు పంట రుణాలు మంజూరు చేసే అవకాశం కల్పించింది. వృద్ధుల్లో చూపును దెబ్బతీసే నీటి కాసుల సునామీ. చూపును దొంగ దెబ్బతీసే నీటి కాసుల సమస్య వృద్ధుల్లో సునామీలా విరుచుకుపడుతోంది. దీని బారిన పడేవారి సంఖ్య 2050 వరకు 200% పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నీటి కాసులు గలవారిలో సుమారు సగం మందికి ఆ విషయమే తెలియకపోవటం. స్వీడన్లోని యూనివర్సిటీ ఆఫ్ గోథెన్బర్గ్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఇదే వెల్లడైంది. 70 ఏళ్ల పైబడ్డ వారిలో 5% మందికి నీటి కాసులు బయటపడగా వీరిలో సగం మందికి తమకు ఆ సమస్య ఉందన్న విషయమే తెలియదని వెల్లడైంది. గ్లాకోమాను ముందుగానే గుర్తించడం, అధునాతన చికిత్సల రూపకల్పన అత్యావశ్యకమని ఇది సూచిస్తోంది. నీటి కాసులకు మూలం కంట్లో ఒత్తిడి పెరగడం. నిరంతర ఒత్తిడి పడటం వల్ల కళ్ళ నుంచి మెదడుకు సమాచారాన్ని చేరవేసే దృశ్యనాడి దెబ్బతింటుంది. దీన్ని సత్వరం గుర్తించి చికిత్స చేయటం తప్పనిసరి. లేకపోతే పాక్షికంగా చూపు తగ్గుతూ వస్తుంది. కొందరికి పూర్తిగాను పోవచ్చు. గ్లకోమా నెమ్మదిగా ముదురుతూ రావటం వల్ల తొలి దశలో పెద్దగా లక్షణాలేవీ ఉండవు. మొదట్లో చుట్టుపక్కల నుంచి చూపు తగ్గుతూ వస్తుంది. అంటే గొట్టంలో నుంచి దృశ్యాలను చూసినట్లు ఉంటుందన్నమాట. చివరికి మధ్యలోని చూపు పోతుంది. చాలామంది దీన్ని వయసుతో పాటు చూపు తగ్గటంగా భావిస్తుంటారు. నీటి కాసులను పోల్చుకోవటంలో పొరపడుతుంటారు. గుర్తించేసరికే పరిస్థితి చేజారుతుంది. నీటి కాసులతో పోయిన చూపు తిరిగి రాకపోవటం గమనార్హం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈశాన్య ఆగమనం మరింత ఆలస్యం. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఆలస్యంగా మొదలు కావడం, ఆపై నెమ్మదిగా ఉపసంహరించుకోవడంతో ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం కానుంది. శస్త్రచికిత్సల్లో అనస్థీషియా వైద్యుల పాత్ర కీలకం. రోగులకు శస్త్రచికిత్సల్లో అనస్థీషియా వైద్యుల పాత్ర ఎంతో కీలకమని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరసింహం అన్నారు. వరల్డ్ కప్లో ఆసీస్ బోణి. 5 సార్లు విశ్వ విజేత ఆస్ట్రేలియా ఎట్టకేలకు ఈ వన్డే వరల్డ్ కప్లో బోణి కొట్టింది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిన ఆసీస్ 3వ మ్యాచ్లో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రపంచ కప్లో నేడు దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్యాహ్నం 2 గంటల నుంచి. ఒలింపిక్స్లో క్రికెట్ T20 ఫార్మాట్లో పురుషుల, మహిళల విభాగాల్లో నిర్వహణ. స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్బాల్ క్రీడాంశాలకు తొలిసారి చోటు. మళ్లీ బేస్బాల్, సాఫ్ట్బాల్, లాక్రాస్ క్రీడాంశాలకు స్థానం. IOC సెషన్స్లో ఆమోదముద్ర. హైదరాబాద్ శుభారంభం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ T20 క్రికెట్ టోర్నీలో మేఘాలయ జట్టుతో
సోమవారం జైపూర్లో జరిగిన గ్రూప్ ఏ లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. గోవా చేతిలో ఆంధ్ర జట్టు ఓటమి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో గోవా జట్టుతో రాంచీలో సోమవారం జరిగిన గ్రూప్ సి లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.